ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబడుతోంది సిట్. ఇప్పటికే మాజీ సీఎస్లు సోమేష్ కుమార్, శాంతికుమారి, మాజీ ఐపీఎస్ నవీన్ చంద్ల స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు సిట్ అధికారులు. మరో 48 గంటల్లో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది. దీంతో ప్రాథమిక ఆధారాలపైనే దృష్టి పెట్టింది సిట్ బృందం. గత ప్రభుత్వ పెద్దలు, పలువురు మాజీ మంత్రులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. 5 నిందితులను ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి వరుసగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. మాజీ సీఎం కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం పైన కూడా సిట్ ఫోకస్ పెట్టింది. సీనియర్ అధికారుల ఫోన్లను పరిశీలించాలని భావిస్తున్న సిట్ కోర్టు అనుమతి తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. పలువురు ఉన్నతాధికారుల ప్రమేయం, అదేవిధంగా మాజీ మంత్రులను కూడా విచారణకు పిలుస్తారా? హరీష్ రావుకి నోటీసులు ఇవ్వనున్నట్టుగా కూడా ప్రస్తుతం వార్తలు వస్తున్న నేపథ్యం. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చూస్తున్నాం కొంత పురోగతి కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి సిట్ విచారణలో. పూర్తి వివరాలు ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 9 మంది అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో అంటే సుప్రీంకోర్టు ఆల్రెడీ రెండవసారి విచారణకు అనుమతి ఇవ్వడం, 25వ తేదీ లోపు పూర్తిగా కస్టోడియల్ విచారణ జరపాలనేది ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ముందుంచి ప్రభాకర్ రావుని సిట్ అధికారుల బృందం ప్రస్తుతం ప్రశ్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించిన డాటా ఒకవైపు ఉంటే సిడిఆర్ తో పాటు ఫోన్ సంబంధించినటువంటి అందులో ఐక్లౌడ్ కావచ్చు, జీమెయిల్ దగ్గర నుంచి డాటా కూడా సిట్ అధికారుల బృందానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వచ్చినటువంటి డాటా ఆధారంగా ప్రస్తుతం సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఉన్నటువంటి డాటా ఎవిడెన్స్ మొత్తం కూడా ఏదైనా కోర్టు తప్పనిసరిగా ప్రాథమిక ఎవిడెన్స్ కంపల్సరీ చూస్తుంది కాబట్టి ప్రాథమిక ఎవిడెన్స్ మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రాథమిక ఎవిడెన్స్ కోసం ప్రస్తుతం సిట్ అధికారులు ఒకవైపు టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ఆరా తీస్తున్న నేపథ్యంలో అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కేసులో గత ప్రభుత్వ మాజీ పెద్దలైనటువంటి మాజీ సీఎం కేసీఆర్ తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని కూడా ఏదైతే నోటీసులు ఇచ్చి పిలిచే యోచనలో ఉన్నట్టుగా ప్రస్తుతం ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు దీన్ని అధికారికంగా ధృవీకరించని పరిస్థితి. అయితే ఉన్నటువంటి ఆధారాలు సేకరించడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి విచారించబోతున్నారన్న అంశం అయితే ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఒకవైపు ఆధారాలు సేకరించడం ఒకవైపు ఉంటే ప్రస్తుతం నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు అయితే సమాయత్తం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నతాధికారులు ఉన్నారో, ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి గతంలో నవీన్ చంద్ కావచ్చు, మాజీ సిఎస్ సోమేష్ కుమార్, ఇటు శాంతికుమారి, వీళ్ళందరినీ కూడా అధికారులను విచారించిన సిట్ బృందం ఇద్దరిని కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఏదైతే నవీన్ చంద్ ఉన్న హయాంలో ఇటు ప్రభాకర్ రావు ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్ పద్ధతిలో విచారించారు. ఉన్నటువంటి ఏదైతే ఉన్నతాధికారులు చెప్పితేనే నేను ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డానన్న అంశాన్ని ప్రభాకర్ రావు గతంలో వెలువరించారు. కాబట్టి ఇప్పుడు నవీన్ చంద్ ఇద్దరి మధ్యలో జరిగిన విచారణ ఏం ఉండబోతుంది? రాజకీయంగా నోటీసులు ఇస్తారా, లేకుంటే ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఫోన్లను కూడా తీసుకొని వారిని ఆ ఫోన్లను కూడా పరిశీలించేందుకు సిట్ అధికారులు మరోవైపు చూస్తున్నాం. ఎవరైతే బృందంలో ఉన్నారో వాళ్ళంతా కూడా సబార్డినేట్స్ కింద వాళ్ళ ఫోన్లను తీసుకోవడానికి ఎఫ్ఎస్ఎల్ కి కూడా పంపడం అయితే జరగబోతుంది. సబార్డినేట్స్ కింద ఉన్నారు ప్రభాకర్ రావుకి. సో దట్ వాళ్ళు సరిగా విచారించలేకపోతున్నారు, ఆయన ఏం చెప్పట్లేదు. ఇలాంటి రకరకాల ఫీలర్స్ బయటకు వస్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఆయన జీమెయిల్ కానీ లేకపోతే ఐక్లౌడ్ కానీ వీటిలోని ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనే వార్తలు కూడా వస్తున్నాం. నిజంగా ఆయన సహకరిస్తున్నారా, సహకరించట్లేదా, అడిగిన ప్రశ్నలకి చూస్తున్నారా, లేదంటే ఓన్లీ ఇది ఒక పొలిటికల్ యాంగిల్లోనే విచారణ అంతా సాగుతుందా? ఇవన్నీ కూడా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్గా ఉండిపోతున్నాయి. 100%. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రభాకర్ రావు ఎక్కడ కూడా నోరు మీద పని పరిస్థితి అయితే నెలకొంది. అయితే ప్రభాకర్ రావుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ ముందుంచి మాత్రమే సిట్ అధికారుల బృందం ప్రశ్నిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఉన్నతాధికారులు చెప్తేనే చేశానన్న అంశం ప్రభాకర్ రావు చెప్పాడు కాబట్టి ఉన్నతాధికారుల ఫోన్లను కూడా తీసుకునేందుకు సిట్ అధికారులు న్యాయపరంగా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత సిట్ ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అయినటువంటి నవీన్ చంద్ కావచ్చు, సోమేష్ కుమార్, ఇట్లా చాలా మంది ఉన్నతాధికారులు
అధికారులు ఉన్నారు కాబట్టి అయితే ప్రభాకర్ రావు నియమించేందుకు ఎవరి పాత్ర ఎంత మేరకు ఉంది, ఇలా చాలా అంశాలకు ప్రశ్నలకు సమాధానాలు రావాలి కాబట్టి తప్పకుండా ఉన్నటువంటి వాట్సాప్ డాటా కావచ్చు, ఫోన్ డాటా కీలకంగా మారిన నేపథ్యంలో వాటన్నిటిని తీసుకునేందుకు న్యాయపరంగా ముందుకెళ్లేందుకు సిట్ అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.